శాసనసభకు కూతవేటు దూరంలో ఉన్న హౌసింగ్ బోర్డు స్థలంలో వెలిసిన పెట్రోల్ బంకు దాని లీజు గడువు ముగిసి 20 ఏళ్ళు అవుతుంది, కానీ ఖాళీ చేయట్లేదు. పోనీ లీజు అద్దె చెల్లిస్తున్నారంటే అది లేదు. నామమాత్రపు చిల్లర డబ్బులు అడపదడప చెల్లిస్తూ దాన్ని పొడిగించుకుంటూ పోతున్నారు. కోట్ల విలువైన స్థానాన్ని అప్పనంగా అనుభవిస్తూ ప్రభుత్వ ఖజానాకు చెల్లి పెడుతున్నారు. ఎస్, ఇది చూద్దాం. ఇది ఒక మంచి అనుకుందాం. ఇప్పుడు లీజు వీడు చెల్లించట్లేదు, వీడు ఓనరు కాదు, వీనికి హక్కు లేదు. మనకు హైడ్రా అనేది ఒకటి ఏర్పాటు చేశారు కదా, ప్రభుత్వ భూములను కాపాడడానికే కదా. ఇందులో ప్రభుత్వ భూములను ఎవడైనా ఆక్రమించుకున్నా, చెరువులను ఆక్రమించుకున్నా, రోడ్లను ఆక్రమించుకున్నా, పార్కులను ఆక్రమించుకున్నా, బహిరంగ స్థలాలను ఆక్రమించుకున్నా, ఇట్లాంటి ఇవన్నిటికీ పెట్టారు కదా. మరి ఇది ప్రభుత్వ స్థలమే కదా. ఈ శాసనసభ కూటమిన్న హౌసింగ్ బోర్డు స్థలంలో ఈ పెట్రోల్ బంకు ప్రభుత్వ స్థలమా, లేకపోతే వాడు ప్రైవేట్ అయితే కాదు, వాడు అనుభవదారుడు మాత్రమే కానీ హక్కుదారుడు కాదు, యజమాని కాదు. మరి హైడ్రా ఏం చేస్తున్నట్టు, నిద్రపోతున్నట్ట? అంటే పేదోళ్ళ మీద, గాజుల రామారంలో ఉన్న పేదోళ్ళ మీద బతుకమ్మ పూట పోయి వాళ్ళ ఇండ్ల మొత్తం కూలగొట్టి హైడ్రాతోటి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చేంత దమ్ము, ధైర్యము, నీతి, నిజాయితీ, ప్రభుత్వ భూములను రక్షించాలన్న గొప్ప సంకల్పం ఉన్న ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చి రంగరంగాన్ని భజన చేస్తున్నారా? ఇప్పుడు వీళ్ళని కూలగొడితే ఎవడన్నా అడ్డు చెప్తాడా? వీళ్ళని సీల్ చేస్తే ఎవడన్నా అడ్డు చెప్తాడా? వానికి 20 ఏళ్ళు అయింది, గత ప్రభుత్వమే తీసుకోలేదు. సరే, 20 ఏళ్ళు అంటే ఇలా ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళలో 10 ఏళ్ళు మాత్రము బీఆర్ఎస్ కదా, అంతకుముందు 10 ఏళ్ళు కాంగ్రెసే కదా. ఇద్దరు కళ్ళు మూసుకొని వ్యవహరించారు కదా. సరే, అంతకుముందున్న రాజశేఖర రెడ్డి కానీ, రోషయ్య కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ వాళ్ళకి ఏమి తెలియదు, పాలన తెలియదు, పాడు తెలియదు. బీఆర్ఎస్ వాళ్ళకు అసలు ఈ ప్రభుత్వ భూముల మీద సోయే లేదనుకుందాం. మరి రేవంత్ రెడ్డి అసలు ప్రభుత్వ భూమిని ఇంచు కూడా మేము పోనీయము అని కంకణం కట్టుకొని హైడ్రాన్ తీసుకొచ్చిన ఈయన వచ్చి 2 ఏళ్లలో ఏం చేస్తున్నారు? అక్కడ ఏమన్నా గాడిదలు పంపించి మేపిస్తున్నారా? అది కాదు కదా. సో ఇది ఇట్లా కోట్ల విలువైన స్థలాన్ని అప్పనంగా ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక కుక్కను చంపాలి అంటే ఆ కుక్కను డైరెక్ట్గా చంపితే కేసు అవుతుంది. కాబట్టి దానికి పిచ్చి పట్టిందని ఒక ముద్ర వేయాలి. పిచ్చి కుక్కని ముద్రేసిన తర్వాత ఈజీగా పట్టకపోవచ్చు, చంపొచ్చు. సో ఇప్పుడు ఈడేం చేస్తున్నారు అంటే, కాంగ్రెస్ వాళ్ళు చాలా తెలివిగా ఈ హౌసింగ్ బోర్డు భూములను వేలం వేయాలి, వాటిని అమ్మాలంటే వాటికి లీజు రావట్లేదు, అనుభవదారులు ఖాళీ చేయట్లేదు, ఆ లీజు కూడా ఎవడు డబ్బులు సరైన పద్ధతిలో చెల్లించట్లేదు, చెల్లించినా అది సరైన పద్ధతిలో లేదు. సో విలువైన భూములను అతి తక్కువగా, అతి చౌకకు అనుభవిస్తున్నారు అని ఇట్లాంటి రకరకాల కారణాలు చెప్తూ వీటిని జనాల్లో అరే గింత అన్యాయమే, ప్రభుత్వము మంచి పని చేస్తున్నది వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అని ఒక చర్చలు లేవదీసి ఆ తర్వాత ఈ భూములను అమ్మి నువ్వు తిందాము, నేను తిందాము, పంచుకుందాం, ఇద్దరం కలిసి పంచుకుందాము అనే పద్ధతిలో ముందటికెళ్తున్నారు. వాస్తవానికి నీకు ఇంత భూముల మీద చిత్తశుద్ధి ఉంటే హైడ్రాని పంపించు, వస్తారు. ప్రభుత్వ భూమి అని తేలితే డైరెక్ట్ ప్రైవేట్ భూములలోకి వచ్చే గవర్నమెంట్ నుంచి నీకు రెవెన్యూ నుంచి జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ నుండి, కరెంటు బిల్లుల నుండి, గ్యాస్ బిల్లుల నుండి, రేషన్ కార్డుల నుండి, జిహెచ్ఎంసీ బిల్డింగ్ పర్మిషన్ నుండి ట్యాక్సులు కట్టిన ఇండ్లనే ఇవి ప్రభుత్వ భూముల్లో కట్టారు అని హైకోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్న వాటిని కూడా కూలగొడుతున్న ఈ హైడ్రా, ఈ రంగనాథ్ మరి వీళ్ళ విషయంలో ఎందుకు పోతలేరు? ఎందుకు వాళ్ళు పెట్రోల్ పోసి ఏమన్నా నిన్ను తలగ పెడతారా? పెట్రోల్ బంక్ దగ్గరికి వస్తే నీ బట్టలు ఊడదీసి ఏమన్నా బజార్లో నిలబెడతారా? ఎందుకు వాళ్ళ దగ్గర పోవట్లేదు? ఏం లేదు, వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఈ ప్రభుత్వంలో ఉన్న చాలామంది పెద్దలకు కానీ, అధికారులకు కానీ పెద్ద ఎత్తున ఆమ్యమ్మలు అందుతాయి. ఇప్పుడు ఈ హిల్ టు పాలసీ తోటి వాళ్ళకు కూడా ఎంతకాలం ఈ ఆమ్యామ్యాలు ఇవ్వాలి, ఎంతకాలం ఈ కిరాయిదారులుగా ఉండాలి, మేము ఓనర్లు కావాలన్న ఆలోచన వచ్చింది.
దాంతో ఇల్టు పాలసీని మాకు అమలు చేయమన్నారు. కాబట్టి ప్రభుత్వ అనుభవదారులకే ఈ మార్కెట్దారులకు వాటిని ఇవ్వాలి, బహిరంగ వేలం వేయాలి. బహిరంగ వేలం వేస్తే అనుభవదారులకు ఎందుకు వేయాలి? జనం మొత్తానికి వేయాలి. జనం మొత్తం ఈ బహిరంగ వేలంలో పాల్గొంటే ఎవడు కొనుక్కుంటే వాడు. అనుభవదారునికి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఇది బయటికి మాత్రం తెలిసింది. నాకు తెలిసి అనుభవదారులకు ఇలా అనేక రాయితీలు ఉంటాయి, వాళ్ళకు ప్రయారిటీలు ఇస్తారు. వీళ్ళు తక్కువ కోట్ చేసినా కూడా వాళ్ళకే ముందు ఇచ్చేలా కట్టబెట్టేలా నిబంధనలు తయారు చేస్తారు. ఎందుకంటే వాడు మాత్రమే వీళ్ళకి డబ్బులు ఇవ్వగలడు. మార్కెట్ రేటుకు డబ్బులకు కొనుక్కున్నవాడు ఎవడు కూడా వీళ్ళకు రూపాయి చిల్లి గవ్వ కూడా ఇయ్యడు. కాబట్టి ఇట్లా 300 ఎకరాల భూమిని మళ్ళా ఆరతి 8,000 కోట్ల రూపాయలకు ఆరతి కర్పూరం లెక్క అమ్మడానికి చూస్తున్నారు. 300 కోట్ల రూపాయలు ఇప్పుడు ఒక్క ఎకరానికే 150 కోట్లు, 10 ఎకరాలకు ఎంత? 1,500 కోట్లు 10 ఎకరాలకు. ఈరోజు 1,500 కోట్లు 15 ఎకరాలకు వస్తున్నది. 100 ఎకరాలకు 15,000 కోట్లు వస్తున్నది. మనం 300 ఎకరాల కోట్లకు 45,000 కోట్లు రావాలి. 45 ఒక ఎకరానికి ఈరోజు 150 కోట్లు హైదరాబాద్లో పోతుంటే 300 ఎకరాలకు 45,000 కోట్లు రావాలి. మరి 8,000 కోట్లకి ఎందుకు అమ్మేయాలి అంటే, ఇది 8,000 కోట్లు పోతే మిగిలిన అమౌంట్ ఉంటుంది కదా, ఈ మిగిలిన అమౌంట్ను మనం పంచుకొని తినాలి. సో అది ఏంది, కోర్ సిటీలో ఉన్నది. ఆడ ఇప్పుడు భూమి దొరకడమే మా కష్టం. అది గవర్నమెంట్ భూమి, లిటిగేషన్ ఫ్రీ భూమి. వాళ్ళని హైడ్రా వాళ్ళు వచ్చి కూలగొట్టి వీళ్ళని గవర్నమెంట్కి అప్పచెప్తే గవర్నమెంట్ కార్యాలయాలు కూడా కట్టుకోవచ్చు బ్రహ్మాండంగా. సో ఈ రకంగా ఇంకొకటి, విజయనగర కాలనీ సమీపంలోని ఫంక్షన్ హాల్, అది ఓ రాజకీయ నాయకుడు గుప్పిట్లో ఉంది. ఇట్లా గుప్పిట్లో ఉంది. దశాబ్దాల క్రితం హౌసింగ్ బోర్డు నుంచి లీజుకు తీసుకొని దర్జాగా నేత వ్యాపారం, కానీ లీజు అద్దె చెల్లించట్లేదు. ఖాళీ చేయాలని కోరితే కోర్టులో కేసులు వేస్తున్నారు. కోర్టుల్లో మనకి ఏజీలు లేరా? అడ్వకేట్ జనరల్స్ లేరా? మనకు లాయర్లు లేరా? ప్రభుత్వం నుంచి ఇప్పుడు కోర్టులో కేసులు వేస్తున్నారు అని కాకమ్మ కథలు చెప్తున్నారు కదా. కోర్టులో నుంచి ఆర్డర్లు తీసుకొచ్చిన వాటి మీద కూడా హైడ్రా పడ్డది కదా. కోర్టు నుంచి ఆర్డర్లు తీసుకొచ్చిన వాళ్ళ మీద కూడా హైడ్రా పడి వాళ్ళని కూలగొట్టి వాళ్ళని రోడ్డు పాలు చేసింది కదా. మరి వీళ్ళ విషయంలో మాత్రం కోర్టులో కేసులు వేస్తున్నారని సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కడం? సో ఈ రకంగా ప్రభుత్వము ఈరోజు ఏం చేస్తుంది అంటే, భూమిని మొత్తము అమ్మకానికి సిద్ధం చేసింది. మరి ఈ భూములను ఎట్లా కాపాడుకోవాలనో, తెలంగాణ భవిష్యత్తు ఏం చేయాలనేది తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి, తెలంగాణ ఉద్యమకారులు ఆలోచించాలి, తెలంగాణ విద్యావంతులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ యువత. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గద్దలు ఉన్నారు. ఇప్పుడు ఇది ఎంత లేదన్నా మనం 150 వేసుకున్నాం, 100 వేసుకున్నా కూడా 30,000 కోట్ల రూపాయలు. 50 కోట్లు వేసుకుందాం ఎకరానికి, 15,000 కోట్ల రూపాయలు అవుతుంది కదా. సో ఇట్లా ఈరోజు 50 కోట్ల రూపాయల కంటే తక్కువ హైదరాబాద్ ఎక్కడైనా దొరుకుతుందా? ఓ దిక్కు పక్కన ఆంచల్ ఈడికి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది, ఈడ 177 కోట్ల రూపాయలకు పోతుంది ఎకరము. ఇక్కడ దాన్ని ఎంతకు అమ్ముతున్నారు అని అంటే 25,000 గజం అమ్ముతున్నట్టు ఈ లెక్కన. 20,000కు 25,000 గజం. మన దగ్గర 1,50,000 2 లక్షలు గజం పోతుంటే, అంటే ఈ రకంగా ప్రభుత్వ భూములను మొత్తము స్వాహా చేయడానికి వీళ్ళందరూ తయారై ఉన్నారు 8,000 కోట్లకు. ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు ఉన్నాయి హైదరాబాద్లో. 300 ఎకరాల భూములు ఉన్నాయి. 300 ఎకరాలను స్వాధీనం చేసుకోండి, ఎవడొద్దంటున్నాడు? వాళ్ళంతా అక్రమార్కులు, అవినీతి పరులు, భూమి యజమానులు కాదు, హక్కుదారులు మాత్రమే. లీజు డీడ్లు ఎప్పుడో అయిపోయి ఉన్నాయి. మీకు హైడ్రా ఉన్నది, ప్రభుత్వం ఉన్నది, వ్యవస్థ ఉన్నది మీ చేతిలో. అది కాదు, వాళ్ళతోటి మనం ఇప్పుడు ముందే మాట్లాడుకోవాలి. ఆల్రెడీ హిల్ట్ భూముల విషయంలో పారిశ్రామికవేత్తలతో మాట్లాడుకోవడం, పారిశ్రామికవేత్తలకు అమౌంట్లు ఇవ్వడం, అవి కార్పొరేటర్ల పేర్ల మీద చేసుకోవడం, కార్పొరేటర్లకు ఇప్పుడు వాటిని బదలాయించే కార్యక్రమం నడుస్తున్నది. సో ఈ రకంగా రాష్ట్రంలో ఉన్న భూములను మొత్తం స్వాహా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కాంగ్రెస్ పెద్దలు.
త్వరలో క్యాబినెట్ ముందుకు ఈ ప్రతిపాదన తీసుకొస్తారట. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేపట్టిన పారిశ్రామిక భూముల్లో ఎవరికి, రేవంత్ రెడ్డి గారికి పారిశ్రామిక మంత్రికి మాత్రమే వాటా ఉన్నది. నా వాటా లేదని మరి ఫీల్ అవుతున్నారేమో ఎవరు, మన రెవెన్యూ శాఖ మంత్రి, హౌసింగ్ శాఖ మంత్రి. కాబట్టి నా వంతుగా మళ్ళీ నేను రేవంత్ రెడ్డికి ఒక బ్రహ్మాండమైన ప్రతిపాదనిస్తాను, అందులో నేను రేవంత్ రెడ్డి గారు పంచుకుంటాం. సో అందులో వాళ్ళిద్దరు పంచుకుంటారు. మరి నాకేం రాలేదు, నా దగ్గర ఉన్న శాఖలో కూడా నేను కూడా మరి ఇదే పని చేయాలిగా అని భూములను పంచుకోవడానికి, భూములను తెగ నమ్ముకోవడానికి మంత్రులు పోటీ పడుతున్నారు. ఇళ్ళ పక్కనున్న 100 గజాలలోపు స్థలాల విక్రయాలకు గ్రీన్ సిగ్నల్. అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కావద్దట. ఇది అంగుళం భూమి కూడా అమ్మేయాలి, ఉత్తగా తీసుకోవడానికి లేదు, అమ్మేయాలి. ఆ అంగుళం భూమిలో కూడా మన కమిషన్ మనకు రావాలి, మన వాటా మాత్రం అంగుళం భూమిలో కూడా పోవద్దు. ఇది ఇప్పుడు వీళ్ళ ముందున్న ప్రధానమైన ఒక ఎజెండా.